హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. మనకి అఫీషియల్‌గా మనకి ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ రాకముందే సోషల్ మీడియాలో అయితే రావడం జరిగింది. తర్వాత మనకి అఫీషియల్‌గా మనకి పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఆ నోటిఫికేషన్ అనేది ఫేక్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. అప్పుడే చెప్పాను మీకు గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఇలాగే ఫేక్ అని చెప్పి తర్వాత కాదు నిజమే అని చెప్పి మనకైతే అప్డేట్ ఇచ్చారు. కాకపోతే వెయిట్ చేయండి అని చెప్పి. అలాగే నెక్స్ట్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో అఫీషియల్‌గా అయితే విడుదలైంది. బట్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో విడుదలైనప్పటికీ కూడా కొంత కన్‌ఫ్యూజన్ అయితే ఉంది కాబట్టి పీఐబీలో ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఫేక్ అని చెప్పారు కాబట్టి మరొక కన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో వచ్చేదాకా మనకి 100% అయితే మీరు వెయిట్ చేయండి అని చెప్పాను. సో, ఇప్పుడు అఫీషియల్‌గా ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్, అలాగే తిరువనంతపురం ఇంకా మరికొన్ని వెబ్‌సైట్స్‌లో కూడా మనకి జోన్ వెబ్‌సైట్‌లో అఫీషియల్‌గా అధికారికంగా ఆర్‌పీఎఫ్‌కి సంబంధించి అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మీరు ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ వెబ్‌సైట్‌లో రైట్ సైడ్ చూడొచ్చు. మనకి ఆర్‌పీఎఫ్ 1/2024, 2/2024 అంటే ఒకటి ఎస్ఐ, ఒకటి కానిస్టేబుల్‌కి సంబంధించింది. డేట్ 14 మార్చ్ 2024 అని అయితే కనబడుతుంది కదా! ఇక్కడికి వెళ్లి చూసినట్లయితే మనకి ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ రిగార్డింగ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ ఆర్‌పీఎఫ్ 1 ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్‌పెక్టర్, ఆర్‌పీఎఫ్ 2/2024 ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ వాస్ పబ్లిష్డ్ ఇన్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ డేటెడ్ March 2. డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ ఏప్రిల్ 15. ఓకే, మీకు జస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో బ్రీఫ్‌గా. ఫుల్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 15వ తారీఖున అయితే మీకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా అప్పుడు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కింద అఫీషియల్ ఆర్ఆర్‌బీ యొక్క వెబ్‌సైట్స్ అనేది అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడు మనం 100% అయితే మనకి ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది అని చెప్పి రైల్వే నుండి మనం కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. ఫేక్ అయితే కాదు. 100% అయితే ఇప్పుడు మనకి కొద్దిపాటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ అనేది. సో, ఎవరన్నా గతంలో ఇచ్చిన డీటెయిల్స్ కనుక చూడకపోతే ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తాను. ఆల్రెడీ మీకు ఈ డీటెయిల్స్ తెలిస్తే కనుక వీడియోని ఇక్కడితో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఆర్‌పీఎఫ్ సబ్ ఇన్స్‌పెక్టర్, కానిస్టేబుల్ 2 నోటిఫికేషన్స్ అయితే మనకైతే రాబోతున్నాయి. ఇది మనకి ఏప్రిల్ 15వ తారీఖు నుండి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 15 లేదా ఒక రోజు ముందుగా మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో అయితే అప్డేట్ చేస్తారు. మే 14వ తారీఖు అనేది అయితే చివరి తేదీ. సబ్ ఇన్స్‌పెక్టర్‌కి అప్లై చేసుకోవాలంటే మీరు ఏదన్నా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. కానిస్టేబుల్ అప్లై చేయాలంటే 10వ తరగతి లేదా ఈక్వలెంట్ 10వ తరగతి పాస్ అయిన ఎవరన్నా సరే కానిస్టేబుల్‌కి అప్లై చేయొచ్చు. సబ్ ఇన్స్‌పెక్టర్‌కి 35,400 బేసిక్ ఉంటే కానిస్టేబుల్‌కి 21,700 బేసిక్ అయితే ఉంటుంది. ఇదే సాలరీ కాదు. దీనికి అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, అలవెన్సెస్ అవన్నీ యాడ్ చేసుకొని మీకు సాలరీ అయితే వస్తుంది. సబ్ ఇన్స్‌పెక్టర్ అప్లై చేయాలంటే మీకు 20 నుండి 28 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. కానిస్టేబుల్ అప్లై చేయాలంటే 18 నుండి 28 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఓకే, ఈ వయసు అనేది ఎప్పటికి అంటే గనక 1/7/2024 నాటికి, ఓకే, 1/7/2024 నాటికి ఈ ఏజ్ అనేది అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. యాక్చువల్‌గా 25 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. కోవిడ్ రిలాక్సేషన్ అయితే మనకి 3 సంవత్సరాలు ఇచ్చారు. ఈ కోవిడ్ రిలాక్సేషన్‌తో కలుపుకునే ఈ ఏజ్ లిమిట్ అనేది ఇంకా అన్‌రిజర్వ్ వాళ్ళకి ఇంతకన్నా ఇంక్రీజ్ అయితే చేయరు. ఎస్సీ, ఎస్టీ అయితే గనక 28+5, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే గనక 28+3 సంవత్సరాల దాకా కూడా అప్లై చేయొచ్చు. సబ్ ఇన్స్‌పెక్టర్ మొత్తం ఓవరాల్‌గా 452 ఖాళీలున్నాయి. జోన్ వైస్‌గా డివైడ్ అవుతాయి. కానిస్టేబుల్ 4,208 ఖాళీలున్నాయి. టోటల్‌గా 4,660 ఖాళీలైతే మనకి ఇందులో అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో, ఈ ఏజ్ అనేది మీకు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. అలాగే ఇందులో వుమెన్‌కి కాస్త అడ్వాంటేజ్ ఏంటి అంటే వుమెన్‌కి ప్రత్యేకంగా పోస్టుల్లో 15% పోస్టులనేవి మనకి రిజర్వేషన్ అయితే చేయబడడం జరుగుతుంది. కాబట్టి వుమెన్‌కి సెపరేట్‌గా మనకి కొంత పోస్టులనేవి రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. రైల్వేలో ఇతర నోటిఫికేషన్ ఎన్నిటిలోనూ కూడా మనకి మహిళలకైతే రిజర్వేషన్ ఉండదు. కేవలం ఆర్‌పీఎఫ్‌లో మాత్రమే సెపరేట్‌గా ఈ విధంగా 15% పోస్టులు అయితే రిజర్వ్ చేయబడి అయితే ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ మెజర్‌మెంట్స్ ఉంటాయి. ఓకే, ఫీజ్ అయితే 500 పే చేయాలి. పే చేసిన తర్వాత మనకి రిఫండ్ అయితే అవుతుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ అయితే 250 పే చేయాలి. ఈ ప్రాసెస్ అయితే మీకు ఐడియా ఉండే ఉంటుంది. నెక్స్ట్ మనకి హైట్ అనేది ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చూసినట్లయితే మోస్ట్‌లీ ఇలాగే ఉంటుంది. అన్‌రిజర్వ్ ఓబీసీకి మేల్‌కి 165 ఉండాలి. ఫీమేల్‌కి 157 ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అయితే మేల్‌కి 160, ఫీమేల్‌కి అయితే 152 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ అనేది అన్‌ఎక్స్పాండెడ్‌లో 80, ఎక్స్పాండెడ్‌లో 85, ఎస్సీ, ఎస్టీకి 76.2, ఎక్స్పాండెడ్‌లో 81.2 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, మేల్, ఫీమేల్‌కి సంబంధించి ఇవి హైట్. అలాగే చెస్ట్ అనేది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే ఉంటుంది. ఓకే, హైట్ గాని ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ఉండాలన్నది మీరైతే గమనించొచ్చు.
అలాగే మీకు ఫిజికల్ ఈవెంట్స్‌లో 1600 మీటర్ల ఈవెంట్ ఉంటుంది. సబ్ ఇన్స్‌పెక్టర్‌కి మనకి ఎగ్జిక్యూటివ్‌కి 6 నిమిషాల 30 సెకండ్‌లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ అయితే 800 మీటర్ల ఈవెంట్‌ని 4 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. కానిస్టేబుల్‌కి అయితే 1600 మీటర్ల ఈవెంట్‌ని 5 నిమిషాల 45 సెకండ్‌లో కంప్లీట్ చేయాలి. కానిస్టేబుల్ ఫీమేల్ ఎగ్జిక్యూటివ్ అయితే 800 మీటర్‌ని 3 నిమిషాల 40 సెకండ్‌లో అయితే కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ అయితే సబ్ ఇన్స్‌పెక్టర్‌కి 12 ఫీట్ ఉంటుంది. హై జంప్ 3.9 ఇంచ్ ఉంటుంది. సబ్ ఇన్స్‌పెక్టర్ ఫీమేల్‌కి అయితే గనక 9 ఫీట్ లాంగ్ జంప్, 3 ఫీట్ హై జంప్ ఉంటుంది. కానిస్టేబుల్‌కి అయితే గనక లాంగ్ జంప్ 14 ఫీట్, హై జంప్ 4 ఫీట్ ఉంటుంది. కానిస్టేబుల్ ఫీమేల్‌కి అయితే 9 ఫీట్ లాంగ్ జంప్, 3 ఫీట్ హై జంప్ అనేది ఉంటుంది. 1600, 800 మీటర్ల ఈవెంట్‌కి అయితే ఒక ఛాన్స్ మాత్రమే ఇస్తారు. బట్ లాంగ్ జంప్, హై జంప్‌కి అయితే మీకు 2 ఛాన్స్‌లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు పరీక్షా విధానం చూసుకున్నట్లయితే అర్థమెటిక్ మీద 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 35, జనరల్ అవేర్నెస్ మీద 50 ప్రశ్నలు అడుగుతారు. 90 నిమిషాల సమయం, 120 ప్రశ్నలు, 1/3 మనకి 1/3 అంటే 3 తప్పులు చేస్తే ఒక మార్క్ అనేది మైనస్ అవుతుంది. నెగెటివ్ మార్కింగ్ 1/3 అయితే ఉంటుంది. ఓకే. సేమ్ సబ్ ఇన్స్‌పెక్టర్‌కి, కానిస్టేబుల్‌కి ఒకే విధమైన పరీక్షా విధానం అయితే ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే కానిస్టేబుల్ 10వ తరగతి అర్హత కాబట్టి 10th లెవెల్‌లో పేపర్ ఉంటుంది. సబ్ ఇన్స్‌పెక్టర్ డిగ్రీ లెవెల్ కాబట్టి డిగ్రీ లెవెల్‌లో పేపర్ ఉంటుంది. పేపర్ స్టాండర్డ్ ఒకటే డిఫరెంట్ అనేది పరీక్షా విధానం రెండిటికి కూడా మీకు ఒకే విధంగా అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీకు 2 సెపరేట్ అప్లికేషన్స్ అనేవి చేసుకొని సెపరేట్ ఫీజ్ అయితే పే చేయాలి. మీరు 2 కూడా అర్హత ఉంటే గనక అప్లై చేసుకోవాలంటే అప్లై అయితే చేసుకోవచ్చు. 2 ఎగ్జామ్స్ రాయాలి. ఇష్యూ అయితే లేదు. మీకు ఆల్రెడీ కంప్లీట్ సిలబస్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ సెపరేట్‌గా కానిస్టేబుల్‌కి సంబంధించి వీడియో చేశాను. మనకి ఆ వీడియో చూడాలనుకుంటే లింక్ పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర వదిలేస్తాను. అక్కడ నుండి మీరు కంప్లీట్ పరీక్షా విధానం సిలబస్ వీడియో అయితే చూడొచ్చు. సో ఇది ఆర్‌పీఎఫ్‌కి సంబంధించిన అప్డేట్ అనేది. సో ఇప్పుడు 100% అయితే మనం కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ప్రిపరేషన్ వీడియోస్ అయితే మనం చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 10th ప్లస్ సీసీఐఏ, 10th ప్లస్ ఐటీఐ లేదా డిగ్రీలో కొన్ని రకాల గ్రూప్స్ వాళ్ళకి కూడా మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ అప్లై చేయడం ఎలా, వాటి డౌట్స్ గాని ఇవన్నీ కూడా ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఎవరైనా ఇంకా చూడకపోతే అప్లై చేసుకోండి. అలాగే ఎస్ఎస్‌సీలో సిపిఓ ఫేజ్ 12 నోటిఫికేషన్స్ కూడా ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వీడియోస్ చూసి అప్లై అయితే చేసుకోండి. ఓకే. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక 1 మిలియన్ మార్క్ అయితే ఛానల్ దగ్గరగా ఉంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ.